విద్య ద్వారా సమూల మార్పులు. ప్రజా సంక్షేమమే ధ్యేయం. విద్య ద్వారానే వ్యక్తి జీవితంలో సమూలమైన మార్పులు జరుగుతాయని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలో రైతు వేదికలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్ల పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్తో సహా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని, విద్య ద్వారానే వ్యక్తులతో సమూలమైన మార్పులు జరుగుతాయన్నారు. చేగుంట గ్రామ పంచాయతీలో కొత్త భవనం, చేగుంట మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 38 మందికి గాను రూ. 3,804,408 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. అర్హత గలవారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. వచ్చే సంవత్సరం నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. పోయిన విద్యా సంవత్సరానికి 50,000 మంది టీచర్లను భర్తీ చేస్తామని, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల కరెంటు, సన్న బియ్యం లాంటి మహత్తర కార్యక్రమాలను అమలవుతున్నాయన్నారు. పింఛన్ల పెంపు విషయం ముఖ్యమంత్రి నిన్న సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. త్వరలోనే పింఛన్ల పెంపు కార్యక్రమం జరుగుతుందన్నారు. దుబ్బాక శాసన కొత్త ప్రభాకర్ మాటలు గ్రామీణ నిరుపేదలకు, పేదింటి ఆడపిల్లలకు ఉపయోగపడాలని గత ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమం ప్రవేశపెట్టిందన్నారు. గ్రామాల్లో సర్పంచులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి నిధులు మంజూరు చేయాలని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పల్లెలు, తండాలు, రోడ్లు దెబ్బతిన్నాయని, ట్రాన్స్ఫార్మర్ సమస్యలు, కరెంటు సమస్యలు, మంచినీటి సమస్యలు, అంగన్వాడీ సమస్యలు ఉన్నాయని దుబ్బాక నియోజకవర్గం ప్రత్యేక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రికి కోరారు. మంత్రి వెంకటస్వామి, శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీద కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను పంపిణీ జరిగింది. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, తుప్రనాడు జయచంద్రారెడ్డి, తహసీల్దార్ ఆర్ఐ, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిండ్రు. మరి వారికి కూడా మా తరఫున కొన్ని విన్నపాలు కూడా మన నియోజకవర్గం తరఫున మరి మా వివేకన్న గారికి కొన్ని మా సమస్యల గురించి మనం చెప్పడం కూడా మన బాధ్యత. మరి మనము ఎన్నో సంవత్సరాలుగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఈ పథకాన్ని మరి దాదాపు నాకు తెలిసి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. మరి ఏది ఏమైనా ఈరోజు మరి పేదవారి గురించి ఒక పెళ్లి చేసుకోవాలంటే, పేదవారు పెళ్లి చేసుకోవాలంటే మరి ఎన్నో ఇబ్బందులు మన గ్రామీణ ప్రాంతంలో నిజంగా నిరుపేద కుటుంబాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. మరి వారికి ఎంతో కొంత సహాయం ప్రభుత్వ పరంగా వచ్చినట్టయితే వారి కుటుంబాలకు ఇంత చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఈ పథకాన్ని గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. ఇప్పుడు మా సర్పంచ్ గారు అదే చెప్పినారు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఎప్పుడు కూడా మాటిస్తున్నారు. కడతామని మాటించింది. మీరు కూడా ఎంపీగా ఉన్నప్పుడు మాటించింది. ప్రాబ్లం ఏంటంటే దుబ్బాకేమో సిద్దిపేట పక్కనే ఉన్నది. సిద్దిపేట ఏమో ఫుల్ డెవలప్ అయింది హరీశ్వర్ గారి టైంలో. దుబ్బాకి చాలా నెగ్లెక్ట్ చేసింది. మీరు అంటే ఏం చెప్తున్నా, బ్యాలెన్స్ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంకొక డిగ్రీ కాలేజ్ కూడా కావాలని చెప్పి అక్కడ సర్పంచ్ వాళ్ళు కూడా కోరడం జరిగింది. నేను వారికి మాట ఇచ్చినాను. డెఫినెట్లీ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 మందిని టీచర్లకు భర్తీ చేయడం జరిగింది. అయితే మనకు ఇక్కడ మా ఇన్ఛార్జ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినారు సార్, ఈ సిఎస్ఆర్ నిధులు కొన్ని తీసుకొని డిగ్రీ కాలేజ్ కూడా కడితే బాగుంటుందని చెప్పారు. నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. ఇక్కడ ఇండస్ట్రీస్ని పిలిచి మీరు మాట్లాడి నిధులు శాంక్షన్ చేయించుకుంటే మనకు స్టాఫ్ ఏదైతే అవసరమో ప్రభుత్వం నుంచి ఈ శాంక్షన్ కావాలి, డిగ్రీ కాలేజ్కి శాంక్షన్ కావాలో నేను డెఫినెట్లీ చేపిస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వస్తుంది. సో ఈ ప్రాంతంలో ఈ డిగ్రీ కాలేజ్ డెఫినెట్లీ నేను మంత్రి ఇన్ఛార్జ్గా నా ఫాలోఅప్ చేస్తే నేను కూడా ప్రభుత్వం, మనం ముఖ్యమంత్రి గారే దీనికి ఇన్ఛార్జ్, వారితో కూడా తొందరలోనే మాట్లాడి ఈ డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించగలుగుతాను. తర్వాత వాళ్ళు అన్నారు సార్, ఇక్కడ ఈ ఎడ్యుకేషనల్ హబ్ దగ్గర మాకు సీసీ రోడ్ కూడా సరిగా కాలేదు. సీసీ రోడ్ కూడా
మాకు శాంక్షన్ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అన్నారు, సరే ఏదో ఒక ఫండ్లో మనం తీసుకొని ఈ రోడ్ కూడా ప్రపోజ్ చేస్తాము షార్ట్లీ అని చెప్పి కలెక్టర్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఈ పెన్షన్ల కార్యక్రమం వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు. మనకు మొన్ననే మీరందరూ చూసిన కొత్త రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మీకు 200 యూనిట్లు ఏదైతే రావాలో దాంతోపాటు కార్యక్రమాలన్నీ కూడా ఎవరైతే అర్హతలు ఉన్నారో మంచిగా స్కీమ్స్లో మంచిగా వాడుకోండి. నేను కూడా మీ ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ ప్రాంతానికి అభివృద్ధిలో మీ అందరితో పాల్గొని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ నిధులు తీసుకొచ్చి మీకు మంచి అభివృద్ధి చేద్దామని చెప్పి చెప్తూ థ్యాంక్ యూ.